ఈ గజ్వేల్ టౌన్ పిఎస్ లిమిట్స్లో గజ్వేల్ టౌన్ లిమిట్స్లో 13వ తారీఖు రోజు ఒక బీట్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇది కూడా నైట్ హెచ్బీని. వాళ్ళు తాళం వేసుకొని బయటికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో నుంచి ఒక 6.5 తులాల గోల్డ్ అండ్ 27,000 రూపాయల క్యాష్ లాస్ అయినట్టు మనకి కంప్లైంట్ వచ్చింది. దాని మీద మన గజ్వేల్ సిఐ సైదా అండ్ డిఐ ముత్యాలరాజు గారు టీం ఫామ్ చేసి వర్క్ చేయడంతో ఇమ్మీడియట్గా ఇద్దరు అక్యూజ్డ్ షరీఫ్ అండ్ తవాబ్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మొత్తము ఇంటాక్ట్గా 6.5 తులాల గోల్డ్ జ్యువెలరీ ఏదైతే పోయిందో అది అండ్ 27,000 రూపాయలు అండ్ ఒక 2 వీలర్ అండ్ 2 సెల్ ఫోన్లని రికవరీ చేయడం జరిగింది ఇంటాక్ట్ గా. విత్ ఇన్ 3 days అయింది. ఇది దొంగతనమై 7 days లో ఇది రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు మెయిన్ గా ఈ హోండా యాక్టివా మీద వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. దాని మీద ఆ క్లూ బేస్ చేసుకొని ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ సీసీటీవీస్ నేను సైతంలో సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకుంటే అది అందరికీ సేఫ్టీ పర్పస్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఏది వచ్చినా కానీ డిటెక్ట్ చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే లేవో వాళ్ళందరూ కూడా సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఎప్పుడైనా తాళం వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ కన్నా ఇన్ఫార్మ్ చేసినా కానీ పోలీస్ మా బీసీలు ఉంటారు, పెట్రోలింగ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఎట్లాంటి మూమెంట్ ఏమీ లేకుండా దొంగతనాలు ప్రివెంట్ చేయడానికి ఫ్రీక్వెంట్ చెక్కింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్. అండ్ ఆల్సో సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది ఇంకొకటి. దీంట్లో ఇద్దరు అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ యూపీ వాళ్ళు ఇద్దరు.